హాయ్ అండి. మోడల్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అండి. బ్యాక్ పార్ట్ పొడవు వచ్చేసి 16 ఇంచులండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5 ఇంచులు. షోల్డర్ వచ్చేసి 7.5 ఇంచులండి. నెక్ వెడల్పు వచ్చేసి 4.5 ఇంచులకు మార్క్ చేసుకున్నామండి. బోట్ నెక్ మోడల్ అండి. షోల్డర్ వచ్చి పావు తక్కువ 3. ఇలా ఈ విధంగా 4.5 ఇంచులకి ఈ విధంగా నెక్ వెడల్పు మార్క్ అయితే చేసుకోవాలండి. ఇలా ఇప్పుడు బోట్ నెక్ రౌండ్ కోసం 3.5 ఇంచులు నెక్ డిప్ పెట్టుకోవాలి. ఈ విధంగా ఈ 4.5 ఇంచులు చేసుకున్న మార్కులన్నీ కలుపుకొని ఈ 3.5 ఇంచులు కూడా ఈ విధంగా మార్క్ చేసుకుని ఇక్కడ ఒక 1 ఇంచు ఫోల్డింగ్ వైపు ఒక 1.5 ఇంచు ఈ విధంగా రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోవాలండి. బోట్ నెక్ ఇలా ఈ విధంగా రౌండ్. ఇప్పుడు మనం 4.5 ఇంచులు చేసుకున్న మార్క్ దగ్గర నెక్ డీప్ వచ్చేసి 7.5 ఇంచులకు పెట్టుకున్నామండి. ఇలా ఈ విధంగా మీరు వీడియోలో చూస్తున్నట్లుగా ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది కట్ వర్క్ మోడల్ అండి. కట్ వర్క్ షేప్ ఇస్తున్నాం. ఇలా రౌండ్ షేప్ తీసుకోవాలండి. ఇక్కడ కింద డౌన్ దగ్గర నెక్ డీప్ దగ్గర ఇలా ఈ విధంగా మనకి కరెక్ట్గా వచ్చేలాగా ఈ విధంగా కట్ వర్క్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మీరు వీడియోలో చూస్తున్నట్లుగా ఇలా రౌండ్గా మార్క్ చేసుకుని మనం ఇదే కొలతలతో క్యాన్వాస్ పేపర్ తీసుకుని ఇలా మధ్యలో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆ లైన్ కరెక్ట్గా ఉండేలాగా ఈ విధంగా మార్క్ చేసుకుని లైనింగ్ క్లాత్కి ఈ క్యాన్వాస్ పేపర్ ఈ విధంగా జాయింట్ చేసినట్టు పిన్నులు పెట్టుకోవాలండి. లేదంటే మీరు స్టిచ్చింగ్ కూడా వేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా నెక్ చుట్టూ మనం పిన్నులు ఎక్కడైతే పెడుతున్నామో ఈ వారికి స్టిచ్చింగ్ వేసేసుకోవచ్చు బిగినర్స్ అయితే. ఇలా ఈ విధంగా పిన్నులు పెట్టుకున్న తర్వాత ఇలా జాగ్రత్తగా ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ లోపల క్యాన్వాస్ ఉందండి మనకి, చూసారు కదా. పిన్నులతో ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని నీట్గా సర్దుకుని మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో మోడల్ నెక్ ఏ విధంగా అయితే మార్క్ చేసామో అదే విధంగా జాగ్రత్తగా కటింగ్ అనేది చేసుకుంటున్నామండి. కట్ వర్క్ రౌండ్లు ఇలా జాగ్రత్తగా తీసుకోవాలండి. కటింగ్ చేసేటప్పుడు ఇలా కరెక్ట్గా ఒకేసారి రౌండ్ అనేది కట్ చేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా చూసి కట్ చేసుకోవాలండి. ఇలా ఈ విధంగా మీరు వీడియోలో చూస్తున్నట్లుగా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బోట్ నెక్ కోసం మనం మార్క్ చేసుకున్నాం కదండి. స్టిచ్చింగ్ కోసం క్లాత్ని కూడా ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం ఖర్చు కోసం. ఇలా ఈ విధంగా ఎలా అయితే డ్రా చేసామో ఆ విధంగా కటింగ్ అయితే చేసామండి. నెక్ చూసారా, ఇలా ఈ విధంగా వస్తుందండి కటింగు. ఇప్పుడు ఈ క్లాత్ కదలకుండా ఈ క్యాన్వాస్ పేపర్ మీద ఎలా అయితే నెక్ మనం కటింగ్ చేసామో అదే విధంగా కదలకుండా ఉండటం కోసం చూడండి ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. ఎలా అయితే కట్ వర్క్ రౌండ్లు ఇచ్చామో అదే విధంగా మనం స్టిచ్ వేసుకుంటున్నామండి. రౌండ్లు తిరిగేటప్పుడు సూది కిందకి ఉంచి పాదం పైకి లేపి క్లాత్ అనేది తిప్పుకుంటూ ఇలా ఈ విధంగా ఇలా తిప్పుకుంటూ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ అనేది వేసాము. ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద ఎలా జాయింట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ తిరగేసి పెట్టుకోవాలండి. అడుగున రైట్ సైడు లోపలికి వస్తుంది ఇలా, ఇది రాంగ్ సైడు. తిరగేస్తే రైట్ సైడ్ పైకి రావాలి. ఇలా ఈ విధంగా సర్దుకుని నీట్గా ఎక్కడ ముడతలు లేకుండా ఇక ఈ పిన్నులు తీసేసి నెక్కకి పెట్టిన పిన్నులు ఇలా ఈ విధంగా ఈ మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి జాయింట్ అయ్యేలాగా ఈ విధంగా పిన్నులు అనేవి పెట్టుకోవాలండి. ఇక్కడ కుట్టు వేసేసాం కాబట్టి క్యాన్వాస్ పేపర్ మీద ఇంకా పిన్నులు అవసరం లేదు. ఇలా ఈ విధంగా ఈ పిన్నులు ఇంకా కావాల్సిన పిన్నులు కూడా పెట్టుకుని ఇలా నీట్గా జాయింట్ చేసుకోవాలి పిన్నులతో. ఇలా ఈ విధంగా నెక్ రౌండ్ మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా మనం వేసిన కుట్టు మీదే ఒక 1/4 ఇంచు గ్యాప్లో జాగ్రత్తగా ఇదే విధంగా ఆ కుట్టు మీదే వేసుకురావాలండి. ఇప్పుడు చూసారు కదా, ఇలా ఈ విధంగా రౌండ్లు తిరిగే చోట తప్పకుండా సూది అయితే కిందకి పెట్టి పాదం పైకి లేపి క్లాత్ రౌండ్ తిప్పుకుంటూ ఇలా ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, మీరు వీడియోలో చూస్తున్నట్లుగా ఇదే విధంగా మనం కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు తిరిగేస్తే మనకి మెయిన్ పార్ట్ బయటకు వస్తుంది. ఇలా చూడండి, ఇలా ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. వేస్ట్ క్లాత్ని మోడల్ బ్లౌజ్ మనం ఎలా అయితే కట్ చేసామో అదేవిధంగా ఇలా టక్స్ తీసుకోవాలండి. కొంచెం దగ్గరగా తీసుకోండి, రౌండ్ బాగా తిరుగుతుంది. ఇలా ఈ విధంగా ఇప్పుడు ఈ మధ్యలో మనం ఇప్పుడు వరకు కట్ చేయలేదు కదా, ఇప్పుడు కట్ చేస్తున్నామండి. ఇలా ఈ విధంగా ఇక్కడ హుక్ వస్తుందండి. ఇలా ఈ విధంగా మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు ఒక పాయింట్ క్లాత్ ఉంచే కట్ చేసుకోండి. ఎందుకైనా బాగా డెలికేట్గా ఉందండి మెయిన్ క్లాత్, అందుకని జాగ్రత్తగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. మీరు వీడియోలో చూస్తున్నట్లుగా జాగ్రత్తగా ఒక పాయింట్ క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకుని
లైనింగ్ క్లాత్ మీద ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఈ మూల మొత్తం రౌండ్ల దగ్గర కూడా ఇలా టక్స్ అనేది తీసుకోవాలి. టక్స్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోండి. మనం వేసిన కుట్టు అనేది కట్ అవ్వకూడదండి. ఇలా ఈ విధంగా, లేకపోతే బ్లౌజ్ అంతా పాడైపోతుంది. ఎప్పుడైనా సరే చాలా జాగ్రత్తగా తీసుకోవాలి టక్స్ తీసుకునేటప్పుడు. ఈ విధంగా తీసుకున్న తర్వాత జాగ్రత్తగా ఇలా ఈ విధంగా తిరిగేసుకోవాలండి. ఈ విధంగా రివర్స్ చేసుకుని ఇలా ఇలా చేతులతో ఇలా మెదుపుతూ ప్రతి రౌండ్ కూడా జాగ్రత్తగా రౌండ్ అనేది ఇలా తీసుకోవాలండి. చూస్తున్నారు కదా మీరు వీడియోలో. ఇలా ఈ విధంగా మెదిపితే ఇలా ఇలా అటు ఇటు నీట్గా వచ్చేస్తుందండి మనం కట్ చేసిన మోడలు. ఇలా స్క్రూ డ్రైవర్తో కూడా తీసుకోవచ్చు, కానీ క్లాత్ బాగా డెలికేట్గా ఉందండి, అందుకని జాగ్రత్తగా తీసుకోవాలి. ఒకవేళ స్క్రూ డ్రైవర్తో తీసుకుంటే కనుక ఇలా ఈ విధంగా మెదుపుకుంటే మనకి నీట్గా వచ్చేస్తుందండి. ఇలా ఈ విధంగా చూసారు కదా, అలా ఈ విధంగా వచ్చిందండి మోడల్ అనేది. నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మంచి మంచి మోడల్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లు వస్తాయి. చూడండి ఇలా ఈ విధంగా వచ్చిందండి మోడలు. చూసారు కదా. ఇప్పుడు ఈ పైనుంచి ఒక స్టిచ్ అనేది వేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందండి. పైన మోడల్ బ్లౌజ్ కదా, ఇలా ఇదే విధంగా ఈ రౌండ్ల దగ్గర కూడా ఇలాగే సూది కిందకి పెట్టి పాదం పైకి లేపి క్లాత్ జరుపుకుంటూ ఈ విధంగా ఇలా జరుపుకుంటూ మనం పై కుట్టు అనేది వేసుకోవాలండి. ఇలా ఈ విధంగా చూస్తున్నారు కదా, మీకు అర్థమవుతుంది కదండి. ఇలా వేసుకోవడం వల్ల నెక్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. మనం స్టిచ్చింగ్ చేయడం నీట్గా ఉంటేనే ఫినిషింగ్ బాగుంటుందండి బ్లౌజు. ఇలా ఈ విధంగా వచ్చిందండి. ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్తో జాయింట్ చేయడానికి చుట్టూ ఇలా ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇలా షోల్డర్ దగ్గర, చంక రౌండ్లు మొత్తం చుట్టూ కూడా అన్ని వైపులా ముడతలు లేకుండా నీట్గా చూసుకుని ఈ విధంగానే జాయింట్ చేసుకోవాలండి. మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్కి ఇలా వేస్ట్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా కుట్ అనేది వేసేసుకోవాలి. మీకు ఎక్కడైనా డౌట్ అనేది ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి, నేను తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏ డౌట్ వచ్చినా సరే టైలరింగ్లో. ఇప్పుడు డాట్స్ వేసుకుంటున్నామండి. బ్యాక్ పార్ట్ డాట్స్ మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ 2 డాట్స్ కూడా ఈ విధంగా వేసుకున్నాము. ఇప్పుడు డాట్స్ వేసుకున్న తర్వాత నడుము పట్టి జాయింట్ చేసుకుంటున్నామండి. ఇలా మీరు వీడియోలో చూస్తున్నట్లుగా ఇదే విధంగా డాట్ దగ్గర చిన్న కుచ్చు అయితే పెట్టుకుని ఈ విధంగా, ఇలాగే పైన కూడా ఇలా మనం జాయింట్ చేసిన క్లాత్ మీదే ఈ విధంగా కుట్టు వచ్చేలాగా ఇలా కుట్టు అనేది వేసుకోవాలి. చూసారు కదా, బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిందండి నీట్గా. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసుకుందామండి. ఫ్రంట్ పార్ట్స్ 2 కూడా ఈ విధంగా చూసుకుని రైట్ సైడ్ రైట్, బ్యాక్ సైడ్ బ్యాక్ చూసుకుని కరెక్ట్గా ఇలా జాయింట్ చేసుకోవాలండి. ఈ విధంగా డబల్ కుట్ అయితే వేసుకోవాలండి. షోల్డర్ దగ్గర ఖచ్చితంగా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే మనకి ఫ్రంట్ బ్యాక్ కూడా రెడీ అయిందండి. ఇప్పుడు లేస్ అనేది ఏది మ్యాచ్ అవుతుందో చూసుకుని ఈ డిజైన్కి, ఈ శారీకి తగ్గ క్లాత్ మనం సెలెక్ట్ చేసుకున్నామండి. ఇప్పుడు ఈ విధంగా ఈ లేస్ అనేది ఉక్సులు పట్టి దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా ఈ విధంగా లేస్ అనేది వేసేస్తున్నామండి. ఇలా ఈ విధంగా వేస్తున్నాం. ఇలా కట్ వర్క్ రౌండ్లు తిరిగేటప్పుడు కొద్దిగా లేస్ని లూజు వదులుకుంటూ కుట్టుకు రావాలండి. కొంచెం చిన్న కుచ్చులాగా ఇలా రౌండ్లు తిరిగే చోట ఇలా మూల వచ్చినప్పుడు కొద్దిగా ఈ విధంగా చిన్న కుచ్చులాగా మెలితిప్పి ఇలా ఈ విధంగా చూస్తున్నారు కదా, ఇలా ఈ విధంగా కుచ్చులాగా పెట్టి ఇలా రౌండ్ తిప్పుకొని ఇదే విధంగా లేస్ అనేది వేసుకోవాలండి. కొద్దిగా లూజ్ వదులుకుంటూ రౌండ్లు తిరగడానికి కొంచెం లూజ్ వదులుకోవాలండి. లేస్ని టైట్గా లాక్కూడదు. ఇలా ఈ విధంగా వేసుకురావాలి.
మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. టైలరింగ్ టిప్స్, కటింగు, స్టిచ్చింగ్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయండి. ఇంట్లోనే ఉండి నేర్చుకోవచ్చండి మనం ప్రతిదీ కూడా టైలరింగ్ సంబంధించినవి. ఇప్పుడు కింద ఈ రౌండ్ వచ్చేటప్పటికి నేను పోట్లీ బటన్స్ తయారు చేశానండి. మీకు పోట్లీ బటన్స్ గురించి వీడియో కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో అడగండి. ఇలా ఈ విధంగా ఈ రౌండ్ దగ్గర పోట్లీ బటన్స్ పెడుతున్నానండి. నాకు 10 బటన్స్ అయితే పట్టాయండి. ఇలా లేస్ కింద ఈ విధంగా పెడుతున్నానండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా తిప్పుకుని ఇలా కట్ వర్క్ దగ్గర ఇలా సూది దింపుకుని పాదం లేపుకుని ఈ విధంగా కుట్టు అనేది వేసేసుకోవాలండి. లేస్ మీద ఫ్రంట్ సైడ్ కూడా మనకి లేస్ అయితే వచ్చేసింది. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో అడగండి. మీకు ఇంకా అర్థమవని ఏ డౌట్స్ ఉన్నా కూడా. ఇప్పుడు నేను పోట్లీ బటన్స్ వేసిన చోట డబుల్ స్టిచ్ అనేది వేస్తున్నానండి. స్ట్రాంగ్గా ఉండటం కోసం ఈ బటన్స్ ఊడిపోకుండా ఇలా ఈ విధంగా రఫ్ చేస్తూ డబుల్ స్టిచ్ అనేది వేస్తున్నానండి. మీకు అర్థమవుతుంది కదా, ఇలా ఈ విధంగా. ఇప్పుడు లేస్ మీద రెండో సైడ్ కూడా ఈ చివరికి రెండో కుట్టు అనేది ఈ విధంగా అయితే వేసేసుకోవాలండి. రెండు సైడ్లు కూడా కుట్టు పడాలి లేస్ అనేది అప్పుడు ఎప్పుడైనా సరే. ఇలా ఈ విధంగా తిప్పుకుంటూ రౌండ్లు ఇలా కుట్టు అనేది వేసుకోవాలి. చూసారు కదండి. ఇప్పుడు హ్యాండ్స్ అండి. ఫ్రంట్ బ్యాక్ అని మార్క్ చేసుకున్నాం మనం హ్యాండ్స్ దగ్గర. ఇలా సెంటర్లోంచి ఇలా చూసి ఇలా కొలుచుకుంటే మనకి కరెక్ట్గా సరిపోయిందండి. మన కటింగ్ ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో స్టిచ్చింగ్లో కూడా మనకి ఏమీ హెచ్చు తగ్గులు అయ్యి ఏమీ రావండి. ఫ్రంట్ ఏదో బ్యాక్ ఏదో చూసుకుని హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ వచ్చేలాగా చూసుకుని 1కి 2 సార్లు చెక్ చేసుకుని ఈ విధంగా హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకోవాలండి. ఇక్కడ కూడా కరెక్ట్గా సరిపోయిందండి మనకి. మనం కటింగ్ కరెక్ట్గా ఉంటే ఏది కూడా ఎక్కువ తక్కువ అనేది రాదండి. ఉక్సులు పట్టీలు కానీ, సైడ్ జాయింట్స్ కానీ, అలాగే హ్యాండ్స్ జాయింట్స్ కానీ ఏది కూడా ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ వస్తుందండి మన కటింగ్లో. మనం చేసే కటింగ్ మీరు వీడియోలు చాలా చూసే ఉంటారు. ఇంకా మంచి మోడల్స్ అన్నీ చూపిస్తానండి నా వీడియోస్లో. ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది ఆది బ్లౌజ్తో కానీ లేదంటే మెజర్మెంట్ తీసుకున్నప్పుడు టేపుతో కానీ ఈ విధంగా చంక లూజు, హ్యాండ్ లూజ్ కూడా ఇలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మనం కటింగ్లో మార్క్ చేసుకున్నా కూడా ఇలా సైడ్ జాయింట్ వేసేటప్పుడు ఇలా ఆది బ్లౌజ్తో కూడా ఇలా ఒకసారి చెక్ చేసుకుంటే మనకి హెచ్చు తగ్గులు అనేవి లూజు టైట్ అనే కంప్లైంట్స్ గట్రా ఏమీ లేకుండా మనకి స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా ఈ వార్ను కూడా మనం ఇలా లైనింగ్ బ్లౌజులు కుట్టినప్పుడు దారాలు అనేవి బయటకు వచ్చేస్తాయి. అలా రాకుండా ఇలా వార్ను కూడా ఒక కుట్టు అయితే వేసుకుని ఈ హెచ్చు తగ్గులు కూడా ఇలా నీట్గా కట్ చేసుకుంటే ఈ ఖర్చును ఫినిషింగ్ చాలా బాగుంటుందండి చూడడానికి. ఇలా ఈ విధంగా నేను చూపించినట్లుగా సైడ్ జాయింట్లు అయితే వేసుకోవాలండి. రెండు వైపులా కూడా ఒకేలాగా కరెక్ట్గా కొలతలతో సైడ్ జాయింట్లు వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా తయారైందండి మన బ్లౌజు. చూసారు కదా మోడల్ ఎంత బాగా వచ్చిందో. నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మంచి మోడల్స్ అన్నీ కూడా మీకు వీడియోస్లో నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. చూసారు కదా ఎంత బాగుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.